సికింద్రాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో రామ్గోపాల్పేట డివిజన్ 148 నుంచి తిరిగి స్థానిక కార్పొరేటర్ ఐతలి అరుణ శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నామినేషన్ పత్రాలు అమ్మవారి ఒడిలో పెట్టి మొక్కుకున్నారు. సికింద్రాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో రామ్గోపాల్పేట డివిజన్ 148 నుంచి తిరిగి స్థానిక కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె బోయిన్గూడలోని తన స్వగృహంలో పూజలు నిర్వహించి స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తన నామినేషన్ పత్రాలు అమ్మవారి ఒడిలో పెట్టి హారతి ఇప్పించారు. పూజల అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు బ్యాండ్ మేళాల మధ్యన ఈ దేవాలయం నుంచి సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ను దాఖలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు వందలాది మంది తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోగో డౌన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండ్ సిరన్న గారికి, కేటీఆర్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ టైం నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు రామ్గోపాల్పేటని చాలా అభివృద్ధి పదంలో దూసుకెళ్ళినాం. అందరం కూడా మా కార్యకర్తలు అందరూ కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరం కలిసి రామ్గోపాల్పేట ఒక లెవెల్గా రీచ్ అయ్యాం మేమందరము. ఇప్పుడు మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా ముందుకు తీసుకెళ్తాను. 150 డివిజన్లలో కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తాం. మేమందరం కూడా చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఎట్లా జైత్యయాత్ర లాగా ఉన్నది. మాకు ఇప్పుడు అందరికీ చాలా సంతోషంగా ఉన్నాము. ఎవరికి వచ్చే ఛాన్సే లేదు. అసలు ఇంతకుముందు అపోజిషన్ వాళ్ళైతే అసలు అడుగు కూడా పెట్టలేదు. ఇక్కడ ఎవరు గుర్తుపట్టరు వాళ్ళని. ఎందుకంటే పనులు చేసే వాళ్ళని ఎన్నుకుంటారు కానీ చేయని వాళ్ళని చూడని వాళ్ళు ఎవరు ఎదుర్కోరు. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మేము అందరము మొత్తం నేను, మా ఆయన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసి కూడా ఆ నీళ్ళల్లో ఉండి వాళ్ళకందరికీ హెల్ప్ చేశాము. ప్రతి ఒక్క కిట్లు ఇచ్చాము. మన గవర్నమెంట్ రాష్ట్ర తరఫు నుండి చాలా వస్తున్నాయి వాళ్ళకందరికీ మా అభివృద్ధి పనులు అండ్ మా